చాలా బాగుంది. నాకైతే ఇక్కడే కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది. డెఫినెట్లీ అండి. ఇది మా కిడ్స్కి సంబంధించిందే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు లవ్ చేసే ప్లేస్ అంట నేను. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మిస్ అయిన చైల్డ్హుడ్లో నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఇక్కడ కనపడితే ఎవరికైనా డెఫినెట్లీ ఇది నేను మిస్ అయ్యానే, ఇది మళ్ళీ నాకు వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. సో అలాగే మీకు కూడా అనిపిస్తుంది. జస్ట్ ఒకసారి చూడండి. బేసిక్గా ఏంటంటే మేము 90s కిడ్స్ కదా, మేము కూడా చదువుకునేటప్పుడు ఇలాంటి గేమ్స్ అన్నీ ఉంటే ఎంత బాగుండేది, ఇంకెంత నాలెడ్జ్ గెయిన్ చేసేవాళ్ళం అనిపిస్తుంది. ఇది ఓన్లీ గేమ్సే కదండి, దీంట్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తప్పకుండా సార్. సార్ ఇప్పుడు ఈ కూర్చోబెట్టి మ్యాథమెటిక్స్, ఏబిసిడీలు వాళ్ళు ఇవన్నీ నేర్పిస్తారా? ఆడిపిస్తూ నేర్పిస్తాను. ఓ, ఆడిస్తూ నేర్పిస్తారా? ఇదేదో అది మా లిటిల్ జీనియస్ కిడ్స్ వాళ్ళ కరికులం స్పెషాలిటీ. సీరియస్లీ ఒకప్పుడు ఏంటి అంటే మనం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా స్కూల్లోని టీచర్ ముందు చేతులు కట్టుకోనో లేకపోతే చాలా స్ట్రిక్ట్గా కూర్చొని నేర్చుకునే వాళ్ళం భయంగా. బట్ నిజంగానే ఆడుతూ నేర్చుకోవాలి అంటే మాత్రం ఆ కిక్కే వేరుంటుంది. మాది 100% ప్లేవే మెథడాలజీతో రన్ చేసే ప్లే స్కూల్ మేడం. ఈ మోడల్ మా ప్లేస్లోనే కాకుండా మనము పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈరోజు మనం ముందుకున్నాము. సార్ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. యాక్చువల్గా మా సుమన్ టీవీలో మేము వండర్ కిడ్స్ అని చెప్పేసి 2 years, 1.5 year, 1 year బేబీస్ నుంచి మేము ఇంటర్వ్యూస్ చేసేస్తున్నాం. వాళ్ళకి మాటలు రాకపోయినా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా ఈజీగా క్యాచ్ చేసేస్తున్నారనమాట, ఫ్రూట్ నేమ్స్ కానీ. అంటే ఇప్పుడు మీరు ఏంటి పుట్టిన 1 month నుండి ఇప్పుడు క్యాచీగా నేర్చుకునే విధంగా ఏమైనా రెడీ చేస్తున్నారా? జూన్లో అయితే కనుక 6 months ఇన్ఫాంట్ నుంచి 2.5 years వరకు కూడా పేరెంటింగ్ యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నాము. మోస్ట్ ప్రాబ్లీ జూన్లో లాంచ్ చేస్తున్నాము. సో 6 months ఇన్ఫాంట్ నుంచి 2.5 years అంటే ప్లే స్కూల్స్కి జాయిన్ అయ్యే ఏజ్ వరకు కూడా ఫౌండేషన్ లెవెల్స్లో ఒక పేరెంట్ కిడ్ని నెక్స్ట్ జనరేషన్కి ఎలా ట్రైన్ చేయాలి అనేది కూడా మనం కరికులం బేస్డ్లో, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో పేరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. అది మోస్ట్ ప్రాబబ్లీ జూన్కి అంతా కూడా మనం లాంచ్ చేస్తాము అఫీషియల్గా. సార్ అంటే నేను యాక్చువల్గా స్టూడెంట్స్ కోసం యాప్ అనేది విన్నాను కానీ పేరెంట్స్కి కూడా యాపా? ఖచ్చితంగా మేడం. అంటే వాళ్ళు కూడా అందులో అటెండెన్స్ ఉండాలా? ఖచ్చితంగా మేడం. మీ బిడ్డ కోసం మీరు టైం స్పెండ్ చేయకపోతే ఎవరు స్పెండ్ చేస్తారు చెప్పండి. చాలా బాగుంది సార్. బట్ కాన్సెప్ట్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. చాలా 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 బాగుంది. సీరియస్లీ ఆఫ్టర్ ఈ 2020 తర్వాత కిడ్స్ అందరూ కూడా సార్ వాళ్ళు సైంటిస్టులు అయిపోతున్నారా లేకపోతే ఏమైపోతున్నారో తెలియట్లేదు కానీ జస్ట్ పుట్టినప్పటి నుంచి కలర్స్ని చూసి లేకపోతే వర్డ్స్ని చూసి వాళ్ళు ఎంత క్యాచీ అయిపోతున్నారంటే అంత టెక్నాలజీ, వాళ్ళ క్యాచ్నెస్, అంత ఇంటెలిజెన్స్ ఉంది. ఇది మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. బిఫోర్ కోవిడ్ ఎరా అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఎరా అని చెప్పి మనము 2 భాగాలుగా మనం చూడవచ్చు. బిఫోర్ కోవిడ్లో ఎలా ఉన్నామంటే మనమంతా కూడా నార్మల్గానే గ్రోత్ అవుతూ ఉన్నాము. అది మీకు టెక్నాలజీ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, వెదర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, వెల్త్లో కావచ్చు. బట్ కోవిడ్ ఆ 1.5 year ఏదైతే ఒక టర్బులెన్స్ వచ్చిందో దెన్ వరల్డ్ అన్నది చాలా ఫాస్ట్ గ్రోత్లో ఉంది. సో ఇలాంటి ఫాస్ట్ గ్రోత్కి తగ్గట్టుగా రేపటి జనరేషన్ని తయారు చేయాలి. వాళ్ళకి ఎట్లాంటి ఎడ్యుకేషన్ కావాలి? నేను 80 కిడ్, మీరు 90 కిడ్ అన్నారు కదా, నేను 80s సంబంధించిన అమ్మాయిని. మా టీచర్ ఒక 30 years కంటే ముందంటే 50sలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ మెథడాలజీని మాకు నేర్పించారు. మేము ఇప్పుడు నేర్పించాలి అంటే కనుక 2050కి ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకుని నేను ఇవాళ టీచింగ్ అన్నది మనం రెడీ చేయాలి. 2050 ఎస్. ఇవాళ ఉన్న కిడ్ 2024లో 30 years ముందుకు వెళ్తున్నారు. 25 years తర్వాత ఆ పర్సన్, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వరల్డ్లో ఆయన పొజిషన్ ఎలా ఉండాలి. సో మనం ఇవాళ గ్రౌండ్ రూట్స్లో ఏం ప్రిపేర్ చేస్తున్నాం, సో దాని గురించి ఆలోచించి, సో ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ స్ట్రాంగ్గా డెవలప్ అవుతుందో ఫస్ట్ 8 years ఆఫ్ ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి 8 years, సో ఆ 8 years లైఫ్ అంతా కూడా మనకి ప్లే స్కూల్లోనే ఉంటుంది. సో అట్లాంటి ప్లే స్కూల్స్ ఎలా ఉన్నాయి, సో దాన్ని 2050కి మ్యాచ్ చేస్తూ మనం ఎంత ఇంటిగ్రేట్ చేయొచ్చు అండ్ ఇన్నోవేషన్ తోటి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అండ్ వరల్డ్కి స్టిమ్యులేట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ఎడ్యుకేషన్స్లో ఉన్న రిఫార్మ్స్ అన్ని తీసుకుంటూ మనం ఈ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. సూపర్ సార్. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు కానీ బట్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ కలర్స్ మీద వెళ్ళింది. అంటే ఇంత 90sలో ఉండి ఇంత ఉండి కూడా నా కాన్సన్ట్రేషన్ ఇలా వెళ్తుందంటే ఇంకా కిడ్స్ కాన్సన్ట్రేషన్ ఇంకా 100% ఉంటుంది. బట్ నాకు వన్ థింగ్ నచ్చింది ఏంటంటే మేము చదువుకునేటప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇంత అప్గ్రేడ్ టెక్నాలజీని నేనైతే ఎక్కడా చూడలేదు.
అంటే లైక్ వీటితోనే మన మైండ్కి అనేది చాలా చిన్న ఏజ్ నుంచి చాలా షార్ప్గా వర్క్ చేయొచ్చేమో అని అనిపించింది ఇదంతా చూసిన తర్వాత. డెఫినెట్లీ మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో 100% మేము 2 years నుంచి లైవ్ ఎక్స్పీరియన్స్ పిల్లలతో చేస్తున్నాం. హలో మేడం. హలో అండి. ఎలా ఉన్నాడు మేడం విరాన్ మా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత? జాయిన్ అయిన తర్వాత అసలు చాలా చేంజెస్ అయితే చూసానండి విరాన్లో. ఏమంటే అసలు స్టార్టింగ్లో అసలు కూర్చున్నవాడు కాదు, హోంవర్క్ రాయడానికి కానీ, యాక్టివిటీస్ చేయడానికి కానీ, కలరింగ్ కానీ. అసలు ఇప్పుడైతే కలరింగ్ అయితే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి కలరింగ్ చేయడం కానీ, యాక్టివిటీస్ అయితే డిఫరెంట్ వేలో ఆలోచించి చేయడం కానీ. ఇప్పుడైతే స్కూల్కి అయితే ఇంక ఎప్పుడు మా స్కూల్కి టైం అయింది అన్నట్లు ఫాస్ట్గా రెడీ అయిపోవడం కానీ, హోంవర్క్ అసలు బాబు అంతకు బాబునే కూర్చొని హోంవర్క్ చేయటము. అండర్స్టాండింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది ముందు కంటే. ఇప్పుడు అండర్స్టాండింగ్ అనేది చాలా బాగా చేసుకుంటున్నాడు. ఏమైనా చెప్పినాను కూడా ఓకే అనేసి బాగా ఇది చేసి చాలా చేంజెస్ అయితే చూశాను మా బాబులో. బయటికి ఇక్కడికి ఈ స్కూల్కి ఏంటి డిఫరెన్స్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే మీ స్కూల్ జాయిన్ చేసే ముందు చాలా స్కూల్స్ మేము ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ స్కూల్ ఫైనల్ చేయడం అయింది. ఆ పిల్లల కేరింగ్లో కానీ, వాళ్ళ సైకలాలజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళతో వే ఆఫ్ బిహేవియర్ కానీ, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కానీ చాలా ఉంది. సేమ్ ఇంకా వాళ్ళ పిల్లలు అన్నట్లే బిహేవ్ చేస్తారన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మా బాబు కొంచెం ల్యాక్ ఉండే నంబర్స్ వాటిలో. మేము మేడం కన్సల్ట్ అయ్యేసరికి ప్యాటర్న్ అనేది ఒక్కొక్క పిల్లలకి ఒక వేలో ప్యాటర్న్ అనేది చేంజ్ చేసి చెప్పారు మా బాబుకి, విరాన్కి. అందరికీ సేమ్ ప్యాటర్న్ కాకుండా మా బాబు కూడా ప్యాటర్న్ ఇలా ఓకే ఇలా ఉన్నారు అనేసి ప్యాటర్న్ ఒక్కొక్క పిల్లలకి వాళ్ళ వేలో ప్యాటర్న్స్ చేంజ్ చేసి మరీ చెప్తూ ఉంటారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సార్. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంత ఇంప్లిమెంట్ చేయడానికి కానివ్వచ్చు, లేకపోతే ఇంత హై టెక్నాలజీ. అంటే ఇప్పుడు సిస్టమ్ ఒకప్పుడు 90s ఉండేటప్పుడు ఏంటంటే ఒక సిస్టమ్ ఉండేది మామూలుగా, ఒక CPU, ఒక మానిటర్. ఇది ఆఫ్టర్ 20s వచ్చేసేటప్పటికి ల్యాప్టాప్, ట్యాబ్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ టెక్నాలజీ ఇయర్స్ అవుతున్న కొద్దీ మారుతూనే ఉంది. అంతే క్యాచ్గా ఇప్పుడు పుట్టే పిల్లలకి కూడా అంతే ఐక్యూ పవర్ కానివ్వచ్చు, లేకపోతే వాళ్ళని ఒక ఇంటెలిజెంట్గా తీసుకురావడంలో కానీ చాలా సక్సెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మీరు. బట్ ఈ థాట్ మీకు ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఈ థాట్ అనేది నాకు ఎలా స్టార్ట్ అయిందంటే మా కిడ్ని చూసి స్టార్ట్ అయిందండి. ఆ పాప వచ్చేసేసి తను ఇంట్లో మాతోటి 1.5 yearకి ఏజ్లో ఎలా ఇంటరాక్ట్ అయింది, 1 yearలో తనలో చేంజెస్ ఏమి వచ్చినాయి, 2 yearsలో ఏం చేంజెస్ వచ్చినాయి. సో తను ఉండే అప్డేట్ వెర్షన్లో నేను అప్డేట్ వెర్షన్ అని అంటాను, ఎందుకంటే నేను 80sలో ఉండే. సో ఆ అమ్మాయి వచ్చేసి 2019లో ఉంది. సో అప్డేట్ వెర్షన్ చూసిన తర్వాత తనకేమి ఇవ్వాలి, నేను ఇంకా ఫాస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మాత్రమే ఇవ్వాలి తప్ప నేను నేర్చుకున్నదే ఆమెకు నేర్పిస్తే కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనతో నా బిడ్డకి నేను ఎలా న్యాయం చేస్తాను, ఎట్లాంటి స్కూల్స్లో నేను చదివించాలి అని థాట్ మొదలైంది. ఆ థాట్ ప్రాసెస్లో సంహవ్ కొన్ని టౌన్స్లో ఉన్న స్కూల్స్ని ఇంటరాక్ట్ అవ్వడం. బేసికల్గా నా బ్యాక్గ్రౌండ్ కూడా ఎడ్యుటెక్లో ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ స్కూల్స్తో నేను ఇంటరాక్షన్ చేసి ఉంటాను. సో టీచర్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను అండ్ కరస్పాండెంట్స్ కూడా మింగిల్ అవుతూ ఉంటాను. సో ఈ ప్రాసెస్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే 1950 నుంచి 2020 దాకా చేంజెస్ ఎలా ఉన్నాయి అంటే చాలా స్లోగా ఉన్నాయి. బట్ పిల్లలు చూస్తే అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయినారు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ చేయాలనుకుంటున్నాను. ఆ గ్యాప్ని రీప్లేస్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఏ డిగ్రీ వాళ్ళకో ఆ నాలెడ్జ్ ఇచ్చేదానికంటే రూట్స్ నుంచి క్లియర్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో దెన్ ఫౌండేషన్ స్టేజ్లో ఏదైతే 8 years దాకా ఏదైతే ఉంటుందో బ్రెయిన్ డెవలప్మెంట్, సో ఆ ఏజ్లో మనం ఏం చేయగలుగుతాం అన్న థాట్ ప్రాసెస్ నుంచి. అండ్ లక్కీగా మా మిస్సెస్ కూడా గంగాదేవి, తను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే అకాడమిక్లో చాలా 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో తన థాట్స్ తీసుకుని, తన నాలెడ్జ్ తీసుకుని, నాకు ఎడ్యుటెక్లో ఉన్న అనుభవం తీసుకుని, సో మా పాపని దృష్టిలో పెట్టుకుని మా పాప మీద R&D చేసి దెన్ వి కమ్ టు వన్ కంక్లూజన్. సో ఇప్పుడు ఈ జనరేషన్కి 2050లో ఉండే జనరేషన్, ఈ జనరేషన్ కిడ్స్ అంటే ఇప్పుడున్న 2-3 years or 5 years లోపు ఉన్న వాళ్ళు, వాళ్ళ జనరేషన్ స్టార్ట్ అయ్యేది కరెక్ట్ బూమ్ స్టార్ట్ అయ్యేది 2050లో. బట్ ఈ రోజున మనం 2024లో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ నాలెడ్జ్ ఇస్తున్నామా? లేదు. ఎప్పుడు నాలెడ్జ్ ఇస్తున్నాం? క్వశ్చన్ మార్కు పేరెంట్స్కే వదిలేస్తున్నాయి. బట్ ఇప్పుడు చదువుకునేది
ఇప్పటికి ఉపయోగపడుతుందా, 2050కి ఉపయోగపడాలా? సో ఎలాంటి చదువు మనం చదివించాలి? సో ఆ థాట్కి, ఆ క్వశ్చన్కి ఆన్సరే నా లిటిల్ జీనియస్ కిడ్స్ వాళ్ళు. సూపర్ సార్. ఇప్పటి వరకు అయితే చాలా చాలా బాగుంది. అంటే పేరెంట్స్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కంప్లీట్గా చిల్డ్రన్స్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కిడ్స్ది అది కూడా 6 months బేబీ అప్పటి నుంచి 1 year బేబీ నుంచి. సో ఈ పేరెంట్స్ మైండ్ సెట్ కానీ కిడ్స్ మైండ్ సెట్స్ కానీ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? పేరెంట్స్ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి? జనరల్గా మీరు టఫెస్ట్ టాస్క్ అంటారు, నేను చాలా ఈజియెస్ట్ థింగ్ అంటాను. బికాజ్ యూ ఆర్ ఆల్సో పేరెంట్ అనా? లేదు, అలా అనుకోవచ్చు. రైట్ ఫ్రమ్ మై R&D నుంచి చూసుకుంటే ఇక్కడ పేరెంట్కి ఇప్పుడున్న పిల్లలకి గ్యాప్ ఎక్కడ వస్తుందంటే, ఇది వరకు మన పేరెంట్స్ అయితే కనుక కంప్లీట్గా మనతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ టైం అన్నది వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు. అండ్ అప్పుడు మనకి టైం స్పెండ్ చేయలేకపోయినా మనకంటూ ఒక సమ్ వర్క్స్ ఉండేటి, ఇంట్లో హెల్ప్ చేయటం కావచ్చు, ఇంకొకటి ఆడుకోవటం, ఇట్లాంటివి ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా క్యూబిక్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. సో ఇండివిజువల్ బిల్డింగ్లు కూడా క్యూబిక్ లాగే ఉంటున్నాయి. సో ఇట్లాంటి దాంట్లో ఏంటి అంటే ఎమోషనల్గా వాళ్ళు ఎవరితోని కనెక్ట్ కావట్లేదు. ఎప్పుడైతే పిల్లలు ఆ ఏజ్లో ఎమోషనల్గా కనెక్ట్ కారో, ఎప్పుడైతే స్క్రీనింగ్కి ఎడిక్ట్ అవుతారో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలో సొల్యూషన్ లేక పేరెంట్స్ హెడేక్గా ఫీల్ అవుతున్నారు. దానికి మనం పేరెంటింగ్ అంటే ఒక పేరెంట్గా మన దగ్గరికి వచ్చి అడ్మిషన్ అడిగినప్పుడు ఫస్ట్ పేరెంట్ కౌన్సిలింగ్ చేస్తాను నేను. మీరు ఏం చేస్తున్నారు, మీ టైం ఎంత ఉంటుంది పిల్లలతోటి ఆడుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ, సో దాంట్లో ఉన్న చేంజెస్ మీరు ఏం చేసుకోవాలి, ఆ ఎఫెక్ట్ పిల్లల్లో ఎలా మార్పు వస్తుంది, సో ఆ సజెషన్స్తో మొదలయ్యి పిల్లలకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ నేను మన స్కూల్లో రెడీ చేయడం జరిగింది. సో వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి, ఆ కంఫర్ట్నెస్లో మనం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి విత్ ఇన్ ఎ షార్ట్ టైంలో. జనరల్గా మన దగ్గర పిల్లలు నర్సరీ ప్లే గ్రూప్ అయితే కనుక 9 నుంచి 12:30 వరకు ఉంటారు. బట్ హార్డ్లీ నేను వాళ్ళకి చెప్పే నాలెడ్జ్ అంతా కూడా ఏదైతే మేము ప్రాక్టికల్గా చేపిస్తామో ఇట్స్ అరౌండ్ 45 minutes to 1 hour ఉంటుంది. అది 2 sessions కింద ఉంటుంది. మిగిలిన టైంలో వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ మీద మేము ఫోకస్ చేస్తాం. అంటే ఎలా కూర్చుంటున్నారు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు, ఎలా తింటున్నారు, ఏం తింటలేదు, ఏం తింటున్నారు. అండ్ పేరెంట్స్ నుంచి కూడా మేము అడుగుతాం, సార్ మీ బిడ్డలో ఏ మార్పు కావాలి, అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఎలాగా చెప్తాం మనము, దాంతోపాటు మీ పిల్లల్లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు, మీకు ఏదైతే నచ్చట్లేదు పిల్లల్లో ఇది మారాలి అనుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ చేయండి, వి విల్ గైడ్ యూ. అలాగే పేరెంట్స్కి చెప్తాము కొన్ని సజెషన్స్, అండ్ పిల్లల్ని ఇక్కడ మేము మారుస్తుంటాం. ఎవరు చేయలేని మేము ఎలా చేస్తున్నాము, వేరే స్కూల్స్లో జరగట్లేదు, ఇది పెద్ద క్వశ్చన్ అయింది ఇవాళ. ఇక్కడ ఎందుకు జరుగుతుంది, అక్కడ ఎందుకు జరుగుతుంది? సింపుల్ అండి, ప్రతి స్కూల్లోనూ 20:1 రేషియోలో టీచర్ రేషియో స్టూడెంట్ రేషియో ఉంది, స్టూడెంట్ వర్సెస్ టీచర్. మనము 12:1 రూల్ పెట్టున్నాం. అంటే ఒక్క టీచర్కి 12 మంది మ్యాక్సిమం పిల్లలు మాత్రమే ఉంటారు. 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం ఈజ్ కట్ ఆఫ్ 12. సో ఎప్పుడైతే మనం దీన్ని కరెక్ట్ రేషియోలో కూర్చోబెట్టామో క్వాలిటీ టైం టీచర్కి పిల్లలకి బాగా కుదిరింది. సో అక్కడ రిజల్ట్ అనేది అవుట్పుట్ పెరిగింది. సో పేరెంట్స్ ఇదంతా గమనించిన తర్వాత కడపలో ఈ రోజున మనం ఒక స్ట్రాంగ్ మార్క్ అయితే వేస్తున్నాం. అండ్ ఇది ఇక్కడతోనే, నేను కడప నుంచి ఉన్నాను కాబట్టి, లేదా కడప పీపుల్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇక్కడతోనే ఈ నాలెడ్జ్ ఆపకూడదు, దీన్ని ప్రతి టౌన్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. దానికి మనము ఈ ట్రైనింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో, ఈ బిహేవియర్ ప్యాటర్న్ టెక్నాలజీ మెథడాలజీ మేము డిజైన్ చేసిన కరికులం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలా అయితే LMS ద్వారా ఉంటుందో అలా కూడా కొన్ని మాడ్యూల్స్ రెడీ చేయడం జరిగింది. అలాగే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ కూడా మనం ఫ్రాంచైజీ ద్వారా ప్రతి టౌన్లో ఇవ్వాలనుకుంటున్నాము. సూపర్ సార్. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రాంచైజీ అనగానే నాకు ఇప్పుడు ఒక థాట్ వచ్చింది. అంటే లైక్ ఫ్రాంచైజీస్ ఇచ్చేటప్పుడు, బ్రాండింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క ఫ్రాంచైజీ తీసుకున్న పర్సన్ అందరూ మీలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు నవ్వే డేస్లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లలపై నుంచి అత్యాచారాలు జరగడం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ కోసం మీరు ఏమైనా, అలాంటి కిడ్స్ కోసం మీరు ఏమైనా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ 3 years ఏజ్ నుంచే చేస్తున్నారా, లేకపోతే ఈ ఫ్రాంచైజీ వాళ్ళకి మీరు ఇస్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? యా షూర్, మీరు అడిగింది చాలా బాగుందండి. ఇవాళ పేపర్లు చూస్తే మనం న్యూస్ చూసినా సరే ఇట్లాంటి దారుణాలన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక పేరెంట్స్ బిజీ అవటం వల్ల. వాళ్ళు బిజీ ఉండొచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్గా చాలా బిజీ ఉండొచ్చు, బట్ పిల్లలకంటే ఏది ఎక్కువ కాదు అంటాను. వాళ్ళు గనక
పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి వచ్చి డ్రాప్ చేసి పికప్ చేసుకోగలిగితే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు 90% అని చెప్తాను నేను. ఎందుకు అంటే కనుక వాళ్ళకి ఆ ట్రావెలింగ్లో బాండింగ్ ఏర్పడుతుంది, రిలేషన్ ఏర్పడుతుంది, అండ్ థర్డ్ పార్టీ ఎవరు ఉండరు కదా ఇక్కడ. ఎక్కువగా అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. సో యా ఖచ్చితంగా అది ఒక్కటేనే కాదు, మేబీ యాక్సిడెంట్ కావచ్చు, డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు. మీరు చాలా స్కూల్లో చూస్తూ ఉంటారు, బస్సు ఇలా జరిగింది, పిల్లలు ఇంతమంది ఉన్నారు అని. సో నా స్కూల్లో ఏంటంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు, అప్ టు యూకేజీ దాకానే మనం పెట్టున్నాం కాబట్టి. సో నా దగ్గర ఉన్న ఫస్ట్ కండిషన్ అయితే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండదు. దానికి మీరు డిసైడ్ అయితే అడ్మిషన్కి రండి, మాట్లాడదాం. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ అనమాట. పేరెంట్స్కి నేను ట్రాన్స్పోర్టేషన్ అనేది అలౌ చేయను. వాళ్ళే రావాలి, వాళ్ళే డ్రాప్ చేయాలి, అండ్ వాళ్ళే పికప్ చేసుకోవాలి. పేరెంట్స్ ఇన్ ద సెన్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో రిలేషన్ ఎవరైనా ఉండొచ్చు, బట్ వాళ్ళే రావాలి గార్డెన్గా, వాళ్ళే తీసుకెళ్ళాలి గార్డెన్గా. సో అది ఒకటి. అండ్ కమింగ్ టు పిల్లలకి అవేర్నెస్ అనేది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాము. అది టీచర్స్ అంతా కూడా మోస్ట్ ప్రాబబ్లీ మనకందరూ కూడా లేడీసే ఉంటారు, లేడీ టీచర్లే ఫ్యాకల్టీస్ ఉంటారు. సో వాళ్ళది చాలా సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తారు. సూపర్. సో మీరు ఫ్రాంచైజీ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఎలా ఇవ్వాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఇవ్వాలనుకుంటున్నారు? నేనైతే కనుక ఒక 2025 విజన్ అని అనుకుంటున్నాను. ఏపీ అండ్ తెలంగాణలో మనము 125 బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాము. సో కమింగ్ టు ఇప్పుడే ఎందుకు మనం వస్తున్నాము అంటే, నేను ఈ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్కి అప్రూవల్కి వెళ్ళున్నాను, అంటే బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేయాలని. అది రీసెంట్గా ఒక 15 days బ్యాకే నాకు రిజిస్టర్ అయింది పాన్ ఇండియా. సో నా లిటిల్ జీనియస్ ఏదైతే బ్రాండ్ అండ్ లోగో ఉందో దానికి మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఈ టెక్నాలజీని దాంతో లింక్ చేసి మనం ఇవ్వాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడంతా కూడా నెక్స్ట్ 1.5 year కూడా మేము అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నాము బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి. మా సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే కనుక, ఇప్పుడు ఫ్రాంచైజీ వరల్డ్లో ఉండే ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి ఓన్ బ్రాంచ్ లేదు, ఆపరేషన్ చెయ్యరు. They have some corporate office, they are doing their marketing, that's it. బట్ మనము ఒక స్కూల్ ఫ్రాంచైజీ ఇవ్వాలి అంటే ముందు మనం స్కూల్ పెట్టాము. 2 years తర్వాత దీన్ని లైవ్ ఎక్స్పీరియన్స్ చేసి ఫైన్ ట్యూన్ మోడల్లో 100% ప్లేవే మెథడాలజీని తీసుకొచ్చి ఈ టెక్నాలజీని చాలా సింపుల్ సిస్టమ్స్ తోటి మనము ఇన్కల్కేట్ చేసి ట్రైనింగ్ కూడా చాలా సింపుల్ వేలో దీన్ని తీసుకెళ్ళి దాన్ని మనం ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఓన్లీ ట్రైనింగే కాదు, మార్కెటింగ్, బ్రాండింగ్, ఎవ్రీథింగ్ అంతా కూడా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక 8 key areasలో మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము త్రూ అవుట్ దట్ ఫ్రాంచైజీ లైఫ్. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ ఫీల్ అనేది మేము కూడా కిడ్స్ అయిపోయాం బేసిక్గా. అంటే అరే మాకు 1990sలో ఇలా ఉంటే బాగుండేది కదా అని 1 second అనిపించింది. అంటే అంత షార్ప్గా కిడ్స్ యొక్క బ్రెయిన్ అనేది వర్క్ చేస్తుంది అనిపించింది దీంతో చూస్తే. అండ్ నిజంగానే ఇప్పుడు ప్రజెంట్ నవే డేస్లో ఉన్న యంగర్ మదర్స్ అందరూ కూడా వాళ్ళ చిల్డ్రన్కి ది బెస్ట్ ఐక్యూ పవర్ కానివ్వచ్చు, లేకపోతే గేమింగ్తో ఉండాలి, కలర్స్ ఐడెంటిఫికేట్ చేయాలి, ఇలా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సో అలాంటి మదర్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో, పేరెంట్స్ అవ్వచ్చు, మదర్స్ అవ్వచ్చు, గ్రాండ్ ఫాదర్స్ అవ్వచ్చు, సో ఆ సెటప్ అంతా కూడా మీ దగ్గర ఉంది. అండ్ హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను ఫ్రాంచైజెస్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎస్, సో చూసారు కదా, నిజంగానే లిటిల్ జీనియస్ కిడ్స్ స్కూల్ అనేది నాకు చాలా 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 నచ్చింది. బికాజ్ నిజంగానే ఇక్కడ ప్రతి ఒక్క ఆడుకునే దగ్గర నుంచి కూడా అంటే మనం చూస్తాం ఇవన్నీ కూడా టాయ్స్లా కనిపిస్తుంది, బట్ దాని వెనకాతలు ఎంత గ్రాస్ పవర్ ఉంటుంది, ఎంత అంటే లైక్ ఎక్సర్సైజెస్ కానీ, పిల్లలకి ఐక్యూ పవర్ పెంచడంలో కానీ, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్, ఇవన్నీ కూడా జస్ట్ 2 years నుంచే బిల్డ్ అయిపోతుంది అనమాట. బికాజ్ ఒకప్పుడు మనకి 5 years వస్తే కానీ మనం ఎల్కేజీలో నర్సరీలో వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 2 years నుంచి 1.5 year నుంచే పిల్లలు స్కూల్స్లో వేయకపోయినా కూడా ఇంట్లోనే కలర్స్ని, టీవీస్ని, మ్యూజిక్ని మన ఇంట్లో ఉన్న ఈ కలర్ కాంబినేషన్స్ చూసి ఐడెంటిఫై చేసేస్తున్నారు. బట్ నిజంగా అంత టెక్నాలజీతో ఇప్పుడు కిడ్స్ అయితే 2020 కిడ్స్ ఉన్నారు కాబట్టి, సో నిజంగా అలాంటి కిడ్స్ అందరికీ కూడా సూపర్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో నాకైతే నచ్చింది. ఏపీ, తెలంగాణ అండ్ పాన్ ఇండియాలో మీరు ఎక్కడైనా సరే ఇలాంటి స్కూల్స్ ఫ్రాంచైజీగా తీసుకోవాలనుకునేటప్పుడు ప్రతి ఒక్క మదర్ కానీ, లేకపోతే బిజినెస్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి కిడ్స్ మీద అన్న ప్యాషన్తో ఉన్న వాళ్ళకి కానీ ఇది నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ. సో మీరైతే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి.
చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా రండి, లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయండి, వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. వీళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ అయితే మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్క కిడ్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రాంచైజీ డీటెయిల్స్ కోసం లేకపోతే ఫ్రాంచైజీ పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ మీరు పెట్టాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు, మీరు కూడా మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. బాబు గురించి స్కూల్ గురించి బ్యాక్ మాకు ఇవ్వండి మేడం. ఇక్కడ అర్షిత్ మా బాబు. అర్షిత్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. అసలు ఫస్ట్ కూర్చునేవాడు కాదు, ఎవరి మాట వినేవాడు కాదు, చాలా అల్లరి, చాలా డీసెంట్ అయిపోయాడు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత చాలా బాగున్నాడు, బాగా చదువుతున్నాడు. అండ్ ఈ స్కూల్లో వచ్చేసి చాలా బాగుంటుంది, టీచర్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. అండ్ ఏ స్కూల్స్లో లేని యాక్టివిటీస్, లెర్నింగ్ యాక్టివిటీస్ అంతా ఈ స్కూల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఇది వరకు 2-3 స్కూల్స్ చూసి వచ్చాను, అక్కడ ఏ స్కూల్లో లేవు ఇన్ని యాక్టివిటీస్ కూడా.